వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ గైస్. ఈ రోజున మనం మరొక న్యూ నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఫ్రంట్ రో అని చెప్పే ఒక కంపెనీ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా మనం ఈ యొక్క ఫ్రంట్ రో గురించి చాలామంది వినే ఉంటారు అండ్ మేబీ కొంతమంది వినకపోయి కూడా ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే మనకి ఈ యొక్క ఫ్రంట్ రో కంపెనీ అనేది మనకి చాలా పాపులర్ కంపెనీ. అట్ ద సేమ్ టైం మనకి కొంతమందికి మాత్రమే ఐడియా ఉండి ఉండవచ్చు కూడా. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఫ్రంట్ రో కంపెనీకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అండ్ ఏ విధంగా ఇచ్చారు, సో టోటల్గా కూడా మనం ఈ యొక్క ఫ్రంట్ రో వారు ఇచ్చినటువంటి యొక్క కంపెనీ వారు ఇచ్చినటువంటి యొక్క రిక్రూట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఫ్రంట్ రో వారు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ యొక్క ఫ్రంట్ రో వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించి మనకి యొక్క ట్రైనీ స్కిల్ సెంటర్ అని చెప్పవచ్చు, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పవచ్చు. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటా ఉంటే మెయిన్గా తీసుకుంటే మనకి సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి గేమింగ్స్ కావచ్చు, ఇలా ఎవ్రీథింగ్ మనకి వీరు ఇక్కడ మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి మనం ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ ఏంటి, సో మీరు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అండి. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఒక మెయిన్ ఫేమస్ పర్సన్స్ ఎవరు ఉంటారో వారి చేత ఇవ్వడించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకుంటే సెలబ్రిటీస్ చేత కూడా మనకి ఒక డ్యాన్సింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి వీరి ద్వారా ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మేము ట్రైనింగ్ ఇవ్వలేం బ్రో అని చెప్పొచ్చు. సో గైస్, మనం ఎటువంటి ట్రైనింగ్ అయితే ఎవరికి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ మనం ఈ యొక్క ట్రైనింగ్కి సంబంధించి మనకి ఒక జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే బిజినెస్ డెవలప్మెంట్, సో బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ ప్రోగ్రామ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో టూ టైప్స్ అనేది మనకి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్ థింగ్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక రిక్రూట్మెంట్ జాబ్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో ఈ యొక్క 2 జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్గా మనకి ప్రూఫ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చూడండి, మనకు వచ్చేసరికి ఈ యొక్క ఫ్రంట్ రో అని చెప్పే ఒక వెబ్సైట్లోకి లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఆ యొక్క డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి. సో అక్కడ మనకి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అని చెప్పే ఒక వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో లైవ్ ప్రూఫ్ వచ్చేసరికి మనకి చూడండి యాక్టివ్లీ ఇన్ రిక్రూటింగ్. సో చూడండి, యాక్టివ్లీ రిక్రూటింగ్ అంటే ప్రజెంట్ వారికి అవసరం కనుక సో రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ గైడ్స్ అయితే ఉన్నాయి. సో బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్గా తీసుకుంటే బిజినెస్ అసోసియేషన్ అని చెప్పి. సో బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీకి వచ్చేసరికి 20K వరకు మనకి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బిజినెస్ అసోసియేషన్కి వచ్చేసరికి 40K అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి గాయస్, ఇది మనకి ఈ యొక్క ఫ్రంట్ రో అని చెప్పే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఒక కంపెనీ వారు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. అండ్ మెయిన్గా తీసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్గా చూడండి, ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి ఒక అప్లికేషన్ ప్రాసెస్. సో అక్కడ మనకి ఒక అప్లై నౌ అని చెప్పి ఒక బటన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో క్లిక్ ఆన్ దట్ బటన్, అప్లై నౌ. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి, మనకు వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్, యువర్ నేమ్ అండ్ మెయిన్గా తీసుకుంటే కాంటాక్ట్ నెంబర్, అట్ ద సేమ్ టైం యువర్ సిటీ అండ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిన్గా తీసుకుంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, టోటల్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ లెర్నింగ్ సేల్స్. మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క వేదిక్ అని చెప్పి మనం బిఫోర్ కూడా వీడియోస్ చేసాం, వేదిక్ ఈ ట్యూటోరియల్స్ అని చెప్పి. సో అటువంటి వాటిలో మీకు కనుక ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే మీరు పెట్టవచ్చు, లేదంటే పెట్టకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అలౌ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వర్క్ చేస్తే ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క నేమ్ అనేది తెలియజేస్తుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ సిటీసీ అని చెప్పి ఇచ్చారు. సో 3 lakhs per annum. సో అక్కడ ఎన్టీ అని పెట్టండి. సో ఎటువంటి ప్రిఫరెన్స్ అయితే మనం ఇవ్వము కనుక. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ విచ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ. సో మీకున్నటువంటి స్కిల్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి డిస్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు డేకి ఎన్ని టైమ్స్ మీరు కాల్స్ అనేది చేయగలుగుతారు. సో ఆ యొక్క కాల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ మెయిన్గా తీసుకుంటే మీకు ఎన్ని విధాలుగా మనకి యొక్క ఎనర్జీ అనేది ఉంటుంది. సో డేకి కాల్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం పెట్టేసేయండి. టోటల్గా తీసుకుంటే 5 కాల్స్ అనేది పెట్టండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఎనర్జీ లెవెల్ అనేది నార్మల్ వీక్ 5 అని పెట్టండి. సో 2 or 1 అనేది పెట్టకండి గాయస్. సో 5 అనేది పెట్టండి. అట్ ద సేమ్ టైం మరొక ఇంపార్టెంట్ థింగ్ మనకి, ప్లీజ్ ప్రొవైడ్స్ ఏ వీడియో ఆఫ్ జనరల్ ఇంట్రడక్షన్ అండ్ వాట్ యు హ్యావ్ అండర్స్టాండ్ ది అబౌట్
ఫ్రంట్ రో మనకి వేరియస్ కంట్రీస్. సో ఈ యొక్క ఫ్రంట్ రోకి సంబంధించి మీరు ఏం అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పి ఒక స్మాల్ వీడియోని మీరు రికార్డ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. సో ఒక నీట్గా మనం చెప్పొచ్చు. సో ఆ యొక్క రికార్డ్ని అయితే అప్లోడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ డెవలప్మెంట్ అంటున్నారు. సో బ్రో మాకు ఏ విధమైన వర్క్ ఉంటుందని చెప్పి, సో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ డౌట్ ఉంటుంది. సో చూడండి, చెప్పాం కదా మనకి ఒక మెయిన్ థింగ్, ఒక ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ చేత మనకి ఒక డ్యాన్సింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, క్రికెట్ గేమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అసోసియేషన్ అయితే జరుగుతుంది. సో మీరు చేయాల్సిన పనల్లా ఏం లేదు అండి, ట్రైనింగ్కి 20K అండ్ మెయిన్గా అసోసియేషన్కి వచ్చేసరికి 40K అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మన పర్పస్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఈ యొక్క సెలబ్రిటీస్ కావచ్చు, వీరికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో అటువంటి వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వారికి వీరికి మధ్య మీరు ఒక కమ్యూనికేటివ్ బోర్డర్ లాగా ఉండి, సో వీరిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ డెవలప్ చేస్తారు అండ్ వీరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీరు వీరికి అందజేస్తారు అండ్ వీరి నుంచి సెలబ్రిటీస్కి మీరు వారి యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వారి యొక్క డేట్స్, టైమ్స్, ఎవ్రీథింగ్ వీరికి మనం తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వారి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది మనం డెవలప్ చేస్తాం. సో అందుకొరకు మనకు కావాల్సినటువంటి ఒక జాబ్సే మనకి ఈ యొక్క ఫ్రంట్ రో జాబ్స్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మెయిన్గా తీసుకుంటే కమ్యూనికేషన్. సో ఎవరైతే మనకి కాల్స్ వస్తాయో ఆ కాల్స్ని మీరు రిసీవ్ చేసుకొని వారికి మీ యొక్క కంపెనీ యొక్క ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఈ యొక్క జాబ్స్ జెన్యూనా కాదు అనేది కూడా మీకు టోటల్గా ఎలా అర్థమవుతుంది అంటే, మీరు ప్రాసెస్ చేసిన తర్వాత మీకై మీరు మనీని ఎర్న్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో జస్ట్ ట్రై ఇట్. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి అండ్ అదేవిధంగా మా వీడియోస్ కావచ్చు, మన యొక్క డైలీ వస్తున్నటువంటి అప్డేట్స్, ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్కి ఎవ్రీథింగ్ మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.